హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రస్ట్ వాలెట్ కొత్తది క్రియేట్ చేస్తున్నాము. ట్రస్ట్ వాలెట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది గెట్ స్టార్టెడ్ అని. ఇక్కడ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ వాలెట్ ఉంటుంది, యాడ్ ఎగ్జిస్టింగ్ వాలెట్. మీకు ఆల్రెడీ కీస్ ఉంటే 12 వర్డ్స్ కీస్ ఉంటే యాడ్ ఎగ్జిస్టింగ్ వాలెట్ కొట్టచ్చు, లేదా క్రియేట్ న్యూ వాలెట్ కొట్టిన తర్వాత పైన సీక్రెట్ ఫ్రేజ్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే బ్యాకప్ మాన్యువల్ వస్తుంది. అది క్లిక్ చేసి ఈ 3 ఆప్షన్స్ని టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ కంటిన్యూ వస్తుంది. ఇక్కడ మనకి రికార్డింగ్లో కనిపించకపోవచ్చు, బ్లాక్ స్క్రీన్ వచ్చి ఉంటుంది. ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ అని వస్తుంది, అది కాపీ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోండి. పూర్తిగా స్టార్ట్ పేజ్కి వెళ్తే ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ కింద యాడ్ ఎగ్జిస్టింగ్ వాలెట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి సీక్రెట్ ఫ్రేజ్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసి దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి నెక్స్ట్ బటన్ కొట్టేస్తే డైరెక్ట్గా మీకు మీ వాలెట్ క్రియేట్ అయిపోద్ది. మీకు పాస్వర్డ్ ఒకటి పెట్టుకోండి, మీకు గుర్తుండేది. బయోమెట్రిక్ లాగిన్ పెడుతున్నాను నేను. ఓకే, బయోమెట్రిక్ లాగిన్ అంటే మనం ఎప్పుడు వేలిముద్ర పెడితే అప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంది కదా పైన, అక్కడ మేనేజ్ క్రిప్టోలోకి వెళ్ళి యూఎస్డిటీ సెలెక్ట్ చేయాలి. యూఎస్డిటీ సెలెక్ట్ చేస్తే బిఎన్బి స్మార్ట్ చైన్ యూఎస్డిటీ ఉంటుంది, దాన్ని ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసి బ్యాక్కి రావాలి. బ్యాక్ వచ్చాక మనం ఇక్కడ అడ్రస్ ఉంటుంది, యూఎస్డిటీ అడ్రస్ ఉంటుంది, దీన్ని రిసీవ్ కొట్టి మీకు ఎవరైతే మిమ్మల్ని రిఫర్ చేస్తారో వాళ్ళకి ఈ అడ్రస్ని పంపించాలి. కాపీ చేసి వాట్సాప్లో ఈ కాపీ చేసిన అడ్రస్ని వాళ్ళకి మనం పంపించాలి. క్యూఆర్ సెండ్ చేయక్కర్లేదండి, కాపీ చేసి అడ్రస్ పంపిస్తే చాలు. వాళ్ళు మనకి యూఎస్డిటీ ప్లస్ బిఎన్బి ఈ రెండు వాళ్ళు మనకు సెండ్ చేస్తారు. మన యూఎస్డిటీ అడ్రస్ ఒకటి పంపిస్తే చాలు, రెండు పంపించక్కర్లా. బిఎన్బి కానీ యూఎస్డిటీ కానీ వాళ్ళు మీకు పంపిస్తారు. దాంతో మీరు మీ ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ ఐడి ఎలా యాక్టివేట్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.